ఏంటంటే లాస్ట్ వీక్ మా హస్బెండ్ అయితే మూవీకి వెళ్దామన్నారు. నాకైతే మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆ మూవీకి అయ్యే ఖర్చు నాకు ఇవ్వమని చెప్పాను. ఆ మనీతో నాకు ప్లాంట్స్ కొనాలనిపిస్తుంది, ఆ మనీ నాకు ఇవ్వమన్నారు. ఆయన సరే అన్నారు. నేను ఇప్పుడు ఆ మనీతో అయితే ప్లాంట్స్ అయితే కొంటున్నాను. ఇప్పుడు నేను నర్సరీకి వెళ్తున్నాను. ఆ ప్లాంట్స్ ఏంటో మీరు కూడా చూస్తారా? చూడండి. వెళ్దామా? నర్సరీకి వెళ్దామా? నర్సరీకి అయితే వచ్చేసామండి. ఇది మా హౌస్ దగ్గర ఉన్న నర్సరీ. చాలా బాగుంది. అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈ స్టార్టింగ్ ఈ చామంతి, రెడ్ చామంతి అయితే ఇక్కడ పెట్టారు. ఇది అసలు ఒక బుకే లాగా పెట్టారు. అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒక బుకేలో పేర్చినట్టు వచ్చింది. ఆ ప్లాంట్ ఎలా వచ్చిందో మరి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇది కూడా రెడ్ చామంతి, ఎల్లో చామంతి, అన్ని కలర్స్ చామంతులు ఉన్నాయి నిండుగా. ఇదైతే ఈచ్ 250 రూపీస్ అంట. చాలా మంచిగా ఉన్నాయి. అదే చిన్న చామంతి అయితే చిన్న ప్లాంట్ 80 రూపీస్ అంట. ఇవన్నీ చామంతి సెక్షన్ అండి. ఇది చామంతి సీజన్ కదా, చామంతి బాగా వచ్చాయి. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇది కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు పూజకి అయితే బాగా యూజ్ అవుతాయి. వీటి సీజన్ అయిపోయాక మళ్ళీ మనం పైనవి కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్కి మళ్ళీ ఇలానే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఫామ్ అవుతాయంట ఫ్లవర్స్. ఒకసారి బై చేస్తే చాలు, ఎప్పుడు మన ఇంట్లో ఇంకా చామంతులే. ఇదైతే గులాబీ సెక్షన్. గులాబీలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇది పింక్ గులాబీ. నాకైతే పింక్ గులాబీ అంటే చాలా ఫేవరెట్. ఈ వర్షం పడడం వల్ల అంత హెల్దీగా అయితే అనిపించట్లేదు. ఈ గులాబీలకి చాలా టేక్ కేర్ చేయాలండి, పెంచడం కొంచెం కష్టమే. కొన్ని రోజులు మంచిగా పూస్తాయి, ఇంకా సడన్గా ఆగిపోతాయి. మరి ఇదైతే మందారం సెక్షన్ అండి. ఈ మందారం రోజు మనం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు పూజకి పక్కన పూల కోసం ఎత్తుకుండా ప్రతిరోజు మన ఇంట్లోనే పూస్తాయి. ఈ ఏ సీజన్లో అయినా పూలు వస్తాయండి. ఇయర్లో ఎప్పుడైనా పూలు ఉంటాయి. చెట్టుకి ప్రతి ఇంట్లో 2 చెట్లైనా ఉంచాలి, మందారం చెట్లు పూజ చేసుకునేవాళ్ళు. అప్పుడు మనకి ప్రతిరోజు ఎక్కడైనా ఎవరి చెట్టుకైనా ఉన్నాయని చూసుకోకుండా మన ఇంట్లోనే ఉంటాయి. ఈ రెడ్ మందారం అయితే ఎప్పుడు చెట్టుకి ఒక 10 ఫ్లవర్స్ దాకా ఉంటాయి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఏదో ఊటీకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. ఈ గులాబీల మధ్య మంచిగా కూర్చున్నాను కొంచెంసేపు. ఈ మందారం ఫ్లవర్స్ ఈచ్ 50 రూపీస్ అంట. మనం పూల కుండీతో పాటు కొనాలంటే మట్టేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇలా కుండీ కాకుండా ఒకటి ప్లాంట్ అయితే 50 రూపీస్ అంట. ఇక్కడైతే
తులసి ప్లాంట్ ఉందండి. రామ్ తులసి, విష్ణు తులసి అంటారుగా, అవి 2 కలిపి ఉన్నాయి. మనం తులసి పూజ చేయాలనుకుంటే ఈ 2 కలిపి పెడితే మంచిదంటండి. ఇంకా పక్కన ఉసిరి ప్లాంట్ అయితే ఉంది. ఇక్కడ ఎవరో ఒక ఆవిడ ఉసిరి ప్లాంట్ అయితే కొంటుంది. 80 రూపీస్ అంట ఉసిరి మొక్క. కార్తీక మాసంలో పూజ చేయడానికి కావాలి. నేనైతే ఒక తులసి మొక్కను తీసుకున్నాను. తులసి మొక్క, తులసి కోట అయితే కొన్నాను ఈరోజు. ఇక్కడ ఈ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ ప్లాంట్స్, ఈ లీవ్సే మంచిగా అనిపిస్తాయి, కలర్స్. నేను ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇది లిల్లీ లోటస్ అంట. మంచిగా ఏదో వెరైటీగా అనిపిస్తుంది, మొక్కజొన్న కండిలాగా. ఈ నర్సరీని టేక్ కేర్ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే చిన్న షెడ్ లాగా వేసుకొని ఇక్కడే ఉంటారంట. ఇక్కడే ఉంటారంట ఆ కపులు. ఈ నర్సరీని అంతా వీళ్ళే చూసుకుంటారంట. చిన్న నర్సరీ అండి, అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, చాలా మంచిగా చూసుకుంటున్నారు. నేనైతే ఇది తులసి కోట తీసుకుందాం అనుకున్నాను. అడిగాను ప్రైజ్ ఎంత అని. ఈ మార్బుల్తో చేసుకున్నాను, అదైతే 1000 రూపీస్. చిన్నవి అయితే 500 రూపీస్ అంట. ఇంకా పెద్ద సైజు కావాలంటే 1500 రూపీస్ అన్నారు. ఈ వైట్ కలర్ నేనైతే ఇవైతే నేనైతే ఇది తీసుకున్నానండి. 350 రూపీస్ అంట. సిమెంట్తో చేసి మంచిగా ఎల్లో కలర్, నాకు ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ అయితే వేశారు. మంచిగా కుంకుమ అలాగా పసుపుతో అన్ని బొట్లు అయితే ఓంకారం బాగా రాశారు. నేనైతే నాకు ఇది నచ్చింది, నేను ఇది తీసుకున్నాను. పక్కన ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి మంచిగా. ఇదైతే ప్రైస్ ఎంత అడగలేదు. Happy Diwali to all. On Diwali we pray Lord Lakshmi. Asatoma sargamaya tamasoma jyotirgamaya yudyoma amrutam gamaya. शांति सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी नित्या पद्मालयं देवी सामं पातु सरस्वती भगवती भारती पूर्णेनु बिम्मानना गुरु ब्रह्मा गुरु विष्णु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. నేనైతే ఆ తులసి కోట, తులసి ప్లాంట్, మరో ప్లాంట్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ మనీతో ఇవైతే ఆ మూవీ ఖర్చు మనీతో అవైతే కొన్నాను. మీరు కూడా ఇలా ఏమైనా కొనాలి మీ పాకెట్ మనీతో అని ఎప్పుడైనా అనుకుంటారా? పాకెట్ మనీని మీరే ఎలా యూజ్ చేస్తారో కామెంట్లో చెప్పండి. నేనైతే మా ఆయన ఇచ్చిన పాకెట్ మనీని ఇలా ప్లాంట్స్ కొనాలని బాగా ఎప్పటి నుంచో అనుకున్నదని, ఇలా ఈరోజైతే అలా నెరవేరింది నా కల. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.